నెంబర్ 1 ఇదే మా లక్ష్యం, పాలనను పరుగులు పెట్టిస్తాం అంటూ ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఉత్తరాంధ్రకు నేనున్న పోలవరం సుజల స్రవంతి పూర్తి చేసి 3.8 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం పూర్తయితే కరువే ఉండదు, 800 కోట్లతో ఎడమ కాలువ పనులు చేపడతాం, సూపర్ 6 అమలులో రాజీ లేదు, స్టీల్ ప్లాంట్ తెలుగువాడి ఆత్మగౌరవం, యూటర్న్ తీసుకున్నానని నాపై దుష్ప్రచారం చేశారు. వాజ్పేయి టైంలోనే ప్రైవేటీకరణను అడ్డుకున్న, ఇప్పుడు కాపాడతా అంటూ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటన చేశారు. పెట్టుబడులతో రండి అంటూ పారిశ్రామికవేత్తలకు బాబు ఆహ్వానం పలికారు. ఇక విశాఖ ఉక్కును ప్రైవేటీకరించం, మూసేస్తారని భయపడవద్దు, ప్రధానిని ఒప్పిస్తాం, ఆయన మార్గదర్శకంలో ప్లాంట్ పునరుజ్జీవానికి కృషి చేస్తాము అంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భరోసా ఇచ్చారు. 100% సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటాం, మూత పడుతుందని ఆందోళన చెందవద్దు, ప్లాంట్ను పరిరక్షించడం మా బాధ్యత, ప్రధానిని ఈ విషయంలో ఒప్పిస్తామంటూ కూడా కుమారస్వామి హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% తగ్గించేలా కేంద్రాన్ని కోరతామంటూ ఉన్నారు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రహదారుల నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలలో పట్టు పెంచుకుని ప్రజల సమస్యలపై పోరాడతానంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ ప్రగతి గురించి లోక్సభలో చర్చించండి అంటూ జనసేన ఎంపీలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఏపీ రాష్ట్ర ప్రగతి, మానవ వనరుల అభివృద్ధి, పర్యాటకం వంటి ముఖ్యాంశాలని పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎంపీలు బాలశౌరి అలాగే ఉదయ్ శ్రీనివాసులకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. గతంలో టీటీడీ వీరప్పన్ వారసుల చేతిలో ఉండేది అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తిరుమల దర్శనానికి, శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరప్పన్ వారసులు అంటూ కూడా కామెంట్ చేశారు. దీంతో వైసీపీ నుంచి కూడా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఒక్కరికే వందనం అందరికీ ఎగనామం అనే వార్తను మనం సాక్షిలో చూడొచ్చు. తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చారు. కానీ తల్లికి వంచన చేస్తూ ఉన్నారు. పేదల ఆశలపై నీళ్లు చల్లారు. టీడీపీ కూటమి మేనిఫెస్టోలోని తల్లికి వందనం పథకంపై పిల్లి మొక్కలు, ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానని హామీ, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా హామీ ఇచ్చారు. ఇప్పుడేమో ఒక తల్లికి 15,000 అని జీవో జారీ చేసింది ప్రభుత్వం. జీవో నెంబర్ 29లో ఇదే విషయం ఉంది అంటూ సాక్షిలో ఈ వార్తను చూడొచ్చు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు టీడీపీ వైపు చూస్తూ ఉన్నారనే వార్తను ఈనాడులో చూడొచ్చు. మంత్రి ఫరూక్ను కలిసిన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం వలస బాట పట్టేందుకు చాలామంది ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారంటూ ఈ వార్తను చూడొచ్చు. ఇక మరో సిక్సర్, తెలంగాణకు సంబంధించిన అప్డేట్ ఇది. కాంగ్రెస్లోకి మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇప్పటికే చాలామంది ఒక 7 కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జీహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. కాబట్టి పార్టీలోకి చేర్చుకుని కాంగ్రెస్ పార్టీని గ్రేట్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరబోతూ ఉన్నారు. రేపు అరకపూడి గాంధీ కూడా చేరబోతున్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి భేటీ సందర్భంగా, ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ సందర్భంగా ప్రకాష్ గౌడ్ అండ్ అరకపూడి గాంధీ వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడిని కలిశారు. అప్పుడే ఒక ప్రచారం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్లోకి రాబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ప్రచారం జరిగింది. సో వీళ్ళిద్దరు కూడా పార్టీ మారబోతున్నారు, కాంగ్రెస్లోకి రాబోతూ ఉన్నారు. వీరితో పాటు మరో 6 వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఈ వార్తను చూడొచ్చు. ఇప్పటికే హస్తం పార్టీలోకి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు. టార్గెట్ 26. ఆపై సిఎల్పిలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసే దిశగా రేవంత్ కసరత్తు చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రచిస్తూ ఉన్నారు అనేది ఈ వార్త. 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఈ లోపలనే బీఆర్ఎస్ ఎల్పీ ఒక 26 మందిని జాయిన్ చేసుకోవడం ద్వారా ఆ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకునే వ్యూహం రచిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇక రాబడి పెరగాల్సిందే అంటూ ఉన్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్యం తయారీ విక్రయాలపై నిఘా పెంచాలి, జీఎస్టీ వసూల్లో నిక్కచ్చిగా వ్యవహరించాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కీలక శాఖలపై సమీక్ష సందర్భంగా ఇన్కమ్ పెంచాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రజాధనం వృధా కావద్దు అంటూ ఉన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతు భరోసా సాయంపై ఇప్పటివరకు ఎలాంటి పరిమితులు విధించలేదు, చట్టసభల్లో చర్చించాకే జీవో ఇష్యూ చేస్తాం, చిన్న సన్నకారుకు సక్రమంగా సాయం అందుతుంది, 4 గోడల మధ్య నిర్ణయాలు ఉండవు, ఖచ్చితంగా అందరి అభిప్రాయాలు మేధావులు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ రైతు భరోసా సాయం విషయంలో ఒక క్లారిటీ వస్తుంది, అప్పటి వరకు ఎలాంటి పరిమితులు లేవు అంటూ కాంగ్రెస్ నాయకులు మంత్రులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. 24 నుంచి బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 25 లేదా 26న పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు. 31 లోపు ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి. రైతు భరోసా పథకంపై శాసనసభలో చర్చ జరుగుతుంది. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం పైన చర్చిస్తారు. ఇతర బిల్లులను సభలో ప్రవేశపెట్టి అమలు చేయించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ బడ్జెట్లో ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించండి అంటూ డిమాండ్ చేశారు. దీంతో బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. మీకు ఇన్నాళ్లకు నేతన్నలు గుర్తొచ్చారా అంటూ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారు, సిరిసిల్లలో ఆత్మహత్యల్ని ఎందుకు ఆపలేదు అంటూ కేటీఆర్కు కేంద్ర మంత్రి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఇక హైదరాబాద్ అభివృద్ధికి మీరేం చేశారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు పొన్నం ప్రభాకర్. కిషన్ రెడ్డిని ఈ ప్రశ్న అడిగారు. కేటీఆర్ వల్లే భూ కబ్జాలు జరిగాయి అంటూ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ అనాథలా మారిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ అండ్ కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దాంతోపాటు బీఆర్ఎస్ సర్కార్తో అంటగాగి కేంద్రం నుంచి సాయం అందించకుండా నిర్లక్ష్యం చేసిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఈ రకంగా విమర్శలు చేయడం విడ్డూరం అంటూ కూడా పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ ఓట్ల బదిలీ వల్లే బీజేపీకి సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కు 14 సీట్లు వస్తాయని అనుకున్నాం, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతో 8 వచ్చాయి, ఉత్తర తెలంగాణలో హిందుత్వ మోదీ ప్రభావం ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధించగలిగాం అంటూ కురియన్ కమిటీకి కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమీకరణాలు మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అంటే బీఆర్ఎస్కి 39 సీట్లు వచ్చాయి, కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ అండ్ బీజేపీ కుమ్మక్కు అవ్వడం వల్ల కాంగ్రెస్ నష్టపోయింది. 14 వస్తాయనుకున్నాం కానీ 8 వచ్చాయి అంటూ ఓడిపోయిన అభ్యర్థులు ఇంకా సీనియర్ నాయకులతో కురియన్ భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు అవ్వడం వల్లే